నమస్తే ఫ్రెండ్స్, నేను క్రాంతి. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి గారు చిరుధాన్యాలని సిరిధాన్యాలుగా పేర్కొంటూ గడిచిన 3 దశాబ్దాలుగా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. సిరిధాన్యాలనే మన ఆహారంగా ఎందుకు తీసుకోవాలి? మనకు సాంప్రదాయంగా వస్తున్న వరి, గోధుమలు, పాలు, గుడ్లు ఇవేవి పనికిరావు అంటున్నారు మనం తినడానికి. సో ఈ పరిస్థితుల్లో సిరిధాన్యాల ప్రాముఖ్యం ఏంది? నిజంగానే మన దగ్గర వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులతోటే వ్యవసాయం జోరుగా జరుగుతుంది. కొన్ని లక్షల టన్నుల ధాన్యం పండుతుంది. మరియు ధాన్యం అంతా మనం ఎక్కడికి వెళ్ళాలి? రైతులు ఏమి సాగు చేసి జీవనాలు సాగించాలి? కేవలం సిరిధాన్యాలకే పరిమితమైతే నిజంగానే వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉండదా? ఈ అనుమానాల్ని, ఈ అంశాలని, మరికొన్ని ఆరోగ్య రహస్యాలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సో మీ వీడియోలు చూసా, మీ బుక్స్ చదివా సార్. మీ దగ్గర అంటే మొత్తంగా నాకు అర్థమైంది ఏంటంటే మీరు అసలు వరి అన్నం తినొద్దు, పాలు తాగొద్దు, గుడ్లు తినొద్దు, గోధుమ జోలికి పోవద్దు. కేవలం సిరిధాన్యాల్లో ఉన్నటువంటి 5 రకాలు మాత్రమే మనిషికి అమృత తుల్యమని చెప్తున్నారు. అంటే ఎట్లా జస్టిఫై చేస్తారు దీన్ని? ఈ వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము ప్రస్తుతం మానవ జాతి తింటున్నది కృతకమైన ఆహారం. మీరందరికీ నేను వరి బియ్యం మన ఆహారం కాదు అని చెప్పినప్పుడు షాక్ అయింది కదా. ఎందుకు? మీరందరూ అనుకుంటున్నట్టు సాంప్రదాయ ఆహారం కానే కాదు. వరి బియ్యము, గోధుమలు ప్రకృతిలో చాలా నిర్దిష్టమైన పరిమాణంలో మాత్రమే పెంచగలం. అంటే దానికి ఎక్కువ నీళ్లు కావాలి, దానికి ఎక్కువ ఎరువు కావాలి, దానికి భూమిని నాశనం చేసే గుణం ఉంది. అంటే మీరు వరి బియ్యం ఏ భూమిలో అయినా ఒక 10 సంవత్సరాలు పండించితే భూమి నాశనం అవుతూ వస్తుంది. భూమిలో ఉన్న సారం తగ్గుతూ వస్తుంది. అంటే అది ప్రకృతిలో ఎక్కడ పడితే అక్కడ పెరిగేదానికి వీలు లేదు. గోధుమలు అంతే. ఎక్కువ సారవంతం ఉన్న భూముల్ని నిస్సారం చేసేదానికి దేవుడు వరి బియ్యం, గోధుమల్ని సృష్టించాడు. ఒరైజా సటైవా అంటారు వరి బియ్యం, మూల. దాని నుంచి అనేక ప్రభేదాలు ఉన్నాయి. వరి బియ్యం మన ఆహారం ఎందుకు కాదు అనేదా మూల ప్రశ్నకు సమాధానం, వరి బియ్యం తిన్న ప్రతి జీవి రక్తంలోకి గ్లూకోజ్ వరదలాగా వచ్చి చేరుతుంది. రక్తంలో గ్లూకోజ్ అసమతులనం జరుగుతుంది. హోమియోస్టాసిస్ అంటారు. బ్లడ్ హోమియోస్టాసిస్. అనేక రకాలైన పదార్థాలు రక్తంలో కరిగి ఉంటాయి. అందులో మూల పదార్థం గ్లూకోజ్. అంటే మనం పచననాళంలో డైజెస్టివ్ సిస్టమ్, ఆహారం పచనమైన తర్వాత రక్తంలోకి మూలంగా కలిసేది అనేక రకాలైన విటమిన్లు, లవణాంశాలు, పౌష్టికాంశాలు అంతా ఒకవైపు అయితే, ఈ రాద్ధాంతమంతా జరుగుతున్నది గ్లూకోజ్ను జీవకోశాల్లోకి తీసుకెళ్ళి అక్కడ భస్మం చేసి శక్తిని విడుదల చేసేదానికి. అంటే గ్లూకోజు రక్తంలో ఒక ప్రమాణం కంటే ఎక్కువైతే రక్తం మందమవుతుంది, రక్తం గాఢమవుతుంది. గ్లూకోజ్ అవసరం లేదా? గ్లూకోజ్తోనే పని. గ్లూకోజ్ లేకుంటే జీవం లేదు. కానీ ఎక్కువైతే ఏమవుతుంది? రక్తం గాఢమవుతుంది, రక్తం మందమవుతుంది. రక్తం తేలిగ్గా, పలుచగా ఉండాల్సిన సమతూలనాన్ని మీరు వరి బియ్యము, గోధుమలు, చక్కెర తినటం వల్ల పాడు చేస్తున్నారు. అంటే వరి బియ్యము మానవ జాతికి ఆహారం కాదు అనే దానికి వైజ్ఞానిక విశ్లేషణ ఇది. కానీ కార్పొరేట్ ఫుడ్ కంపెనీలు ఈ ఎరువుని అమ్ముకునే ఒక్క కారణానికి ప్రపంచమంతా మానవ జాతికి ఆహారం రిఫైన్డ్ ఫుడ్ అని చెప్పి వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలుగా మానవ జాతి తింటున్న ఈ చిరుధాన్యాలు, తృణధాన్యాలు, క్షుద్రధాన్యాలు అని పిలువబడే మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో.
అవే మానవ జాతికి ఆహారంగా లక్షల సంవత్సరాలు పరిగణలో ఉండేవి. అంటే మీరు అనుకుంటున్న సాంప్రదాయం 100 సంవత్సరాలదైతే నేను మాట్లాడుతున్న సాంప్రదాయం లక్షల సంవత్సరాలది. సో మీరందరూ ఈ కార్పొరేట్ కల్చర్లో పడిపోయి వైజ్ఞానికంగా విశ్లేషణ లేకుండా, ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ డాక్టర్స్ అండ్ తజ్ఞులు, మేము జీన్స్ అలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆల్ నాన్ సెన్స్. దేర్ ఈజ్ నో సైన్స్ ఇన్ వాట్ దే ఆర్ టాకింగ్. జెనెటిక్స్ గురించి మాట్లాడితే మిల్లెట్స్కి సంబంధించిన మానవ జాతికి సంబంధం ఇంకా ఏ దానికి లేదు. అంటే మానవుడు నడవటం మొదలుపెట్టితే దొరికింది చేతికి ఈ గడ్డి పూచల విత్తనాలే అనే విషయాన్ని ఈ తజ్ఞులు దాచిపెట్టి హంటర్స్ గ్యాదర్స్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ పాశ్చాత్యులు మనుషులకు మాంసాహారమే ఆహారం అనే ఒక భ్రమను కల్పించి ఇప్పుడు ప్రజలందరికీ మాంసం తినిపించే దిశలో నడుస్తూ వెళ్తున్నారు. 1990 క్రింది ప్రాంతంలో, అంటే 1970 నుంచి 90 వరకు భారతదేశంలో హరిత విప్లవం అని ఈ వరి బియ్యము గోధుమల్ని అందరి నోట్లలో వేసేదానికి కుతంత్రం జరిపి మన అగ్రికల్చరల్ లాస్ని కూడా మార్చేసి పార్లమెంటులో ఎంపీలతో కుమ్ముక్కయ్యి కానూనులను మార్చి ప్రపంచమంతా, మన దేశం ఒకటే కాదు, చేసిన ఘనత ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్పర్ట్స్ది, ఈ కార్పొరేట్ కంపెనీలది. కానీ సార్, ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రాజెక్టుల మీద వెచ్చిస్తారు. అది ప్రస్తుతం మీరు ఎందుకు వెచ్చిస్తున్నారు అనవసరం. ఇంకా కథ వినండి మీరు పూర్తిగా. మీరు అందరూ ఇప్పుడు ఆ లక్షల కోట్లు వ్యవహారం మీద ఉన్నారు, కానీ జరిగిన చరిత్ర ఇది. ఈ లక్షల కోట్ల వ్యవహారాలు ఉన్నాయని మీరు పుట్టబోయే పిల్లల్ని, నిర్వీర్యుల్ని నపుంసకులుగా తయారు చేస్తున్నారు. ఇంతవరకు మానవ జాతిలో, ఇప్పుడు ఆరోగ్యం విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది, గడిచిన 70 సంవత్సరాల్లో మానవ జాతిలో ఉన్నన్ని రోగాలు ఇంకెక్కడా లేవు. మధుమేహం, డయాబెటీస్, బీపీ, రక్తం ఒత్తడ, క్యాన్సర్, థైరాయిడ్, రుమెటిజం, సికేడి, ఇలా ఎన్ని రోగాల్ని మనం అంతేకా రోగులు ఎక్కువ ఉన్నారు. 40% రోగులు బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నారు. అంటే మన విజ్ఞానం సరిగ్గా ఉన్నింటే, ఈ తజ్ఞులు చెప్తున్న విషయాలు వైజ్ఞానికంగా ఉన్నింటే రోగాల సంఖ్య తగ్గుతూ రావాలి, రోగులు తగ్గుతూ రావాలి. ఇన్ని హాస్పిటల్స్ కూడా రావద్దు, అప్పుడు ఏ హాస్పిటల్ అవసరం లేదు. అంటే మన ఆహారంలో తజ్ఞత లేదు, విజ్ఞత లేదు. అందుకే నేను ఖరాఖండితంగా చెబుతూ వస్తున్నాను, ఇది మన ఆహారమే కాదు. మన ఆహారం నిజమైన ఆహారం అది అయి ఉంటే, ప్రకృతి సిద్ధంగా అది మన ఆహారం అయి ఉంటే మనకి ఏ రోగము ఉండకూడదు. అలాంటి ఆహారం కోసమే వెదకటం మొదలుపెట్టాను 30 సంవత్సరాల క్రితం. ఎందుకంటే దేవుడు మూర్ఖుడు కాదు. ఇంతమందిని రోగులు చేస్తున్నామంటే ఏమిటి? మనం చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఆహారంలో మానవుడు వ్యవసాయాన్ని వ్యావహారికం చేశాడో, వాణిజ్యం చేశాడో, వ్యవసాయం వాణిజ్యం కాకూడదు. నీవు చుట్టుముట్టు ప్రకృతి మాత ఇచ్చిన వనరులతో ప్రకృతి వనరులను నాశనం చేయకుండా రీజనరేటివ్ వ్యవసాయం ఏదంటే మిల్లెట్స్ సాగుబడి. ఓకే, అంటే సార్ ఇప్పుడు మనకు మీరు మాంసం తినొద్దంటారు, గుడ్లు తీసుకోవద్దు అంటున్నారు. యాక్చువల్గా ఈ రెండు కూడా మనకు కాల్షియం ఎన్రిచ్ అని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. మాంసంలో కాల్షియం లేదు. అదే మిల్క్, ఎగ్గులో కాల్షియం లేదు. మిల్క్లో ఎంతుంది కాల్షియము? ఎంతుంది చెప్పు? 900 మిల్లీగ్రాములు మాత్రమే ఉండేది 1 లీటర్ పాలల్లో. అది మీ దేహంలోకి వంట పట్టదు. మీకు కాల్షియం కావాలా? రాగుల పాలు తీసుకోండి, 4 రెట్లు ఎక్కువ కాల్షియం. నువ్వుల పాలు 10 రెట్లు కాల్షియం ఉంది. సో ఇవన్నీ ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్ వాళ్ళు తయారు చేసిన సైంటిఫిక్ మిత్స్.
There is absolutely no science. This is all nonsense. సో పాలల్లో కాల్షియం ఉంది, గుడ్లల్లో కాల్షియం ఉంది అని చెబితే ఆ తజ్ఞుడు చెప్తున్నది నాన్ సెన్సు, సైన్స్ కాదు. సో అంటే మీరు ఎన్ని తిరిగి చెప్పినా మరి అదే సిరిధాన్యాలు 5 విషయాలకు వచ్చి 5 సిరిధాన్యాలు నేను పనిచేశాను. ఇంకా ప్రపంచంలో ప్రకృతిలో ఎన్నో ధాన్యాలు ఉన్నాయి, అన్నీ మరుగున పడ్డాయి. ఎందుకు? ఈ కార్పొరేట్ కంపెనీల షడ్యంత్రం వల్ల ప్రపంచంలో ఆయా ప్రదేశాల్లో ఈ ధాన్యాలు విరివిగా పెరిగేటివి. ఎందుకు పెరిగేవి? దీనికి నీళ్ళు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు. 40 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణంలో కూడా పెంచగలిగేదానికి వీలయ్యే ధాన్యాలు ఇవి మాత్రమే. వర్షాధార పంటలు ఇవి. 4 వానలు వస్తే పెంచుకోవచ్చు. అలా వైజ్ఞానికంగా విశ్లేషణ చేసి 1 కిలో సిరిధాన్యాల్ని పెంచేదానికి కావలసిన నీళ్లు 200 లీటర్లు అంతే. అదే వరి బియ్యం అయితే 8,000 లీటర్లు. అంటే 1 కేజీ వరి బియ్యం పెంచేదానికి వాడే ప్రకృతి వనరులైన నీటిని మనం 40 కేజీలు సిరిధాన్యాలు పెంచుకోవచ్చు. అంటే మనిషికి ఆరోగ్యం ముఖ్యమా, వ్యవహారం ముఖ్యమా? చెప్పండి. ఆరోగ్యమే. ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం తినకుండా అనారోగ్యం కొని తెచ్చే ఈ వరి బియ్యము, గోధుమలు, చక్కెర తినే దాని మీద మీరు లక్షల వ్యవహారం ఉందంటున్నారు, కానీ ఆరోగ్యం ఉందని ఒక్క మాట చెప్పగలరా? 1 చుక్క ఆరోగ్యం మీరు తినే ఆహారంలో లేదు. నేను ఈ విషయాన్ని ఘంటాపథంగా నొక్కి నొక్కి ఎక్కడైనా చెప్పగలను. సార్, ఈ చిరుధాన్యాలు ఇవి మీరు వాటికి సిరిధాన్యాలని నామకరణం చేశారు, అంటే వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఓనర్, $1 ట్రిలియన్ వర్త్ అన్నారు. చివరికి ఆయన నీళ్లు తాగలేని స్థితిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో మరణించారు. అంటే ఆ డబ్బుల ఉపయోగం ఏమిటి? ఉపయోగపడలేదు. అంటే అన్ని సిరుల కంటే అద్భుతమైన భాగ్యం ఆరోగ్యం. సో అలాంటి ఆరోగ్యాన్ని మీ దేహంలోకి ప్రసాదించే అద్భుతమైన ధాన్యాల్ని మనం, ప్రమాణంలో చిన్నగా ఉన్నాయి చిరుధాన్యాలు, కళ్ళకు కనిపించవు క్షుద్రధాన్యాలు, తృణధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి, దానికి విలువ లేదు. అలాంటి చెడ్డ పేర్లతో మనం పిలుచుకోవటం నాకు సబబు అనిపించలేదు. అందుకే అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ధాన్యాల్ని సిరిధాన్యాలు అని పేరు పెట్టారు. ఈ 5 ధాన్యాల్ని మైనర్ మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో. మేజర్ మిల్లెట్స్ అని ఇంకా కొన్ని ధాన్యాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు. ఈ 5 ధాన్యాలు మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటుంది ప్రమాణం. అందుకే దీనిని మైనర్ మిల్లెట్స్ అంటారు. అంటే మిల్లెట్ అంటేనే చిన్నది అని, మిల్లీ, పిగ్లెట్, చిక్లెట్, మిల్లెట్ అని పేరు పెట్టుకున్నారు. మిల్లీమీటర్ కంటే ప్రమాణం తక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకా సన్నగా ఉండటం వల్ల దీనిని మైనర్ మిల్లెట్స్ అన్నారు. రాగులు, జొన్నలు, వరిగలు, తర్వాత సజ్జలు, మొక్కజొన్నలు కూడాను. మొక్కజొన్నలు అయితే ప్రమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మిల్లెట్ అనరు. సో మనం దాన్ని గ్రెయిన్ అనొచ్చు. ఇవన్నీ గ్రెయిన్స్ అంటారు, ధాన్యాలు. సో సిరిధాన్యాలు, తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టాను. ఎందుకంటే తటస్థ ధాన్యాలలో పీచు అంశం తక్కువ ఉంటుంది. రాగిలో 3.6 ఉంది. కానీ మన 5 ధాన్యాల్లో ఈ 5 ధాన్యాలు ఆరోగ్యానికి సిరి ఎందుకు ఇస్తున్నాయంటే పీచు పదార్థం. అదే మీ లెసన్స్ అన్నిట్లలో కూడా ఈ ఫైబర్ చెప్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం పౌష్టికాంశాల మీద మాత్రమే కాదు ఆధారపడి ఉన్నది. మీ దేహంలో ఉత్పాదన అవుతున్న కల్మషాల్ని ఆ రోజు తీసేయకపోతే ఎంత పౌష్టికాంశాలు ఇచ్చి నోట్లో వేసినా మీకు ఆరోగ్యం రాదు. ఆరోగ్యం అనారోగ్యం లేకుండా ఉండడం, అనారోగ్యాన్ని తీసేయాలి. అనారోగ్యం దేహంలో ఉత్పాదన అవుతూనే ఉంటుంది. మీరు గ్లూకోజ్ తయారు చేశారు, గ్లూకోజ్ని భస్మం చేసి ఎనర్జీ వచ్చింది. ఏం ఉత్పాదనమైంది? కార్బన్ డైఆక్సైడ్ ఉత్పాదన అయిందా? ఆ కార్బన్ డైఆక్సైడ్ మీరు బయట పడేయాలా లేదా? మీ ముక్కు నోరు నేను 2 నిమిషాలు అదిమి పెడితే ఏమవుతారు?
చనిపోతారు. అంటే భయంకరమైన విష పదార్థం శక్తి ఉత్పాదన అవుతున్న సమయంలోనే మళ్ళీ మీ దేహంలో వస్తుంది. దాన్ని బయటికి పడేయాలంటే మీ రక్తం పలుచగా ఉండాలా వద్దా? మందమైందనుకోండి మీ గుండె రక్తాన్ని పంపు చేయలేదు. మందమైందనుకోండి శ్వాసకోశాల్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పుడు జరగదు. అంటే మీ శ్వాసం మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా ఉండాలంటే రక్తం పలుచగా ఉండాలి. అంటే మరి మీరు వరి బియ్యం ఎందుకు తింటున్నారు? మీ రక్తం గాఢమవుతుంది. అందుకే ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా ఇలాంటి రోగాలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. చిన్నపిల్లలు బెంగళూరులో 48% పిల్లలు పఫ్ కొట్టుకుంటున్నారు. ఎందుకు? శ్వాసకోశాల్లో రక్తంలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పాటు జరగట్లేదు. రక్తం మందమైంది. అది ఎందుకైంది? మీరు తింటున్న చక్కెర, గోధుమలు, మైదా ఇవన్నీ చేయటం వల్ల. కానీ ఈ తజ్ఞులు చెప్పట్లేదు మీరేదో నూనెలు తింటుంటే ఇలా వస్తుంది అని చెప్పి. అంత పచ్యబద్ధం ఇంకేదీ లేదు. నూనెల వల్ల ఇబ్బందులు ఎవరికీ కావు. కానీ మీరు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కానీ నిజమైన శుద్ధమైన ఎద్దుగానుగ నూనెలు మీకు ఏ ఇబ్బందులను కలగజేయవు. కోల్డ్ ప్రెస్ కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ అని మళ్ళీ మోసాలు చేస్తున్నారు. మిషన్లలో వేస్తే అంటే ఆర్పిఎం తక్కువ ఉంటే కోల్డ్ ప్రెస్ అవుతుంది యాక్చువల్గా. లేదు లేదు, నేను మీతో ఏకీభవించను. ఆర్పిఎం తక్కువ చేసేదానికి వీల్లేదు. ఓకే. ఆర్పిఎం అంటే 8 ఆర్పిఎం దాటితే అక్కడ ప్రెషరు టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. సో ఎస్టీపీ అంటారు, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ మెయింటైన్ కాదు. ఎద్దుగానుగ నూనెల్లో మాత్రమే ప్రెషర్ ఎక్కువ చేస్తారు, టెంపరేచర్ ఎక్కువ రానే రాదు. అదే చెక్కగానుగ నూనెలు. ఎద్దు 1 ఆర్పిఎం కంటే ఎక్కువ తిరగలేదు. సో మీరు 3, 4, 5 దాటారంటేనే ఇంకా హీట్ మొదలవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. రెండూ పెరగకూడదు. సో బర్న్ అవుతుంది, అక్కడ బర్న్ అవుతుంది, పదార్థం మారిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎద్దుగానుగ నూనెలు మీరు వేరుశనగలు వేశారనుకోండి, అందులో రెస్వెరట్రాల్ అనే ఒక ఫీనాలిక్ కాంపౌండ్ ఉంది. అదే మీరు కోల్డ్ ప్రెస్డ్ అని మిషన్లో వేశారనుకోండి, అది పాలిమరైజ్ అయిపోయి నాశనం అయిపోతుంది. ఆ స్మాల్ ప్రెషర్ అండ్ టెంపరేచర్కే ఆ కెమిస్ట్రీ వేరైపోతుంది. అదే మీరు ఎద్దుగానుగ నూనెలో తిప్పారనుకోండి, రెస్వెరట్రాల్గా ఉంటుంది. అది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన పదార్థం, నరనాడులను శుద్ధం చేస్తుంది. అంటే వేరుశనగ నూనె మీరు ఎద్దుగానుగ నూనె తీసుకొని వచ్చి 2 చెంచాలు ఉదయం తాగారనుకోండి, మీ పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ ఇలాంటి భయంకరమైన రోగాల్ని దూరం చేయగలిగే గుణం ఈ ఎద్దుగానుగ నూనెల్లో ఉంది. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె. సో ఇలా మనం ప్రకృతికి దూరంగా వెళ్తున్నాం. మీరు చెప్పారే లక్షల వ్యవహారం, కోట్ల వ్యవహారం అని. అదే మరి నేను చెప్తుండేది అదే. కోట్ల వ్యవహారాలు వాణిజ్యం కోసం, ఆరోగ్యం కోసం కాదు. మేము మీకు ఆహారం ఇస్తున్నాం, మీకు నూనెలు ఇస్తున్నామని చెప్పి ఈ మైనింగ్ ప్రాజెక్టులు, డ్యాముల ప్రాజెక్టులు కడుతున్నదంతా బిజినెస్. మీ ఆరోగ్యం కోసం కాదు, మీ ఆరోగ్యం కోసం కాదు. ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు. 4 వానలు వస్తే బంజరు భూముల్లో పెంచుకొని తినే ఈ సిరిధాన్యాల వల్ల మాత్రమే ఆరోగ్యం, ఇంకేదీ లేదు. సార్ ఆరోగ్యం ఓకే సార్. ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుగోలు చేసి పెట్టుకుంటాడు. వాడు వ్యవసాయ జీవనాధారం అనుకుంటాడు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలా, చదువులు, సెటిల్మెంట్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెబుతున్న మిల్లెట్స్ని అంత పెద్ద స్థాయిలో కనుక ఉత్పత్తి చేస్తే సహజంగా మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది, వాడికి రేటు రాదు, మళ్ళీ నష్టాలు వస్తాయి కదా. ఎవరికి నష్టము లాభం? మీరు ఏ దాని మీద మాట్లాడుతున్నారు? రైతు గురించి మాట్లాడుతున్నారు. రైతు గురించి మాట్లాడు. ఇప్పుడు రైతుకి ఏం కావాలి? ఏం కావాలి? రైతుకు ఆరోగ్యం వద్దా? కావాలి. ఇప్పుడు రైతు బియ్యము, గోధుమలు వ్యవహారం చేసి ఏదో పెంచాడు, డబ్బులు వస్తున్నాయి, ఏదో ఎకనామిక్ మోడల్లో మీరు ఒక సృష్టి చేశారు, ఆయనకు డబ్బులు వస్తున్నాయి అనుకో. ఎంతమంది రైతులకు డబ్బులు వస్తున్నాయి? సాగుబడి ఉన్న రైతులు మాత్రమే ప్రపంచంలో 100 ఎకరాల భూమి నేను మీకు చేతికి ఇస్తే 10 ఎకరాల కంటే ఎక్కువ సాగుబడి చేయలేరు మీరు. అంటే 90 ఎకరాల్లో ఉన్న రైతుల్ని
కూలీలు చేసి 10 ఎకరాలు సాగుబడి నీళ్ళలో ఉన్న రైతులకు మాత్రం లాభాలు వస్తాయి. సో మీరు లాభం నష్టం మాట్లాడితే ఈ 90 ఎకరాల రైతులు ఏమయ్యారు? వాళ్ళ గురించి మీరు మాట్లాడారేమిటి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు? బికాస్ యు ఆర్ బిజినెస్ ఫెలో. మీరు గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, అంతేనా మీకు ప్రజలంటే? 90 ఎకరాల్లో పంటలు పండించుకొని వాళ్ళంతకు వాళ్ళు భోజనం చేయగలిగే స్థితిని మార్పు చేసి వాళ్ళు పెంచుకుంటున్న ఆ ధాన్యాన్ని భోజనానికి పనికిరావు అని మీరు చెప్పి 90% లేబరర్స్ని క్రియేట్ చేసి 10% రైతులకు లాభాలు పండించేది ఇది ఏం వ్యవహారం? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారు ప్రపంచంలో? అమెరికాలో 1.8% ఫార్మర్స్ ఉన్నారు. ల్యాండ్ ఎక్కువ ఉంది. మన దేశంలో ఇప్పటికీ 49% రైతులు ఉన్నారు. విత్ ఆల్ ద సో కాల్డ్ మోడర్న్ అడ్వాన్సెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పుర్రలు కర్రలు వాళ్ళు కూడా ఇదే తినాలి కదా. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ర్యాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినా తినేది ఇదే కదా. నోరు గుదద్వారం అందరికీ ఒకటే, ఆ పచననాళంలో జరగాల్సింది ఒకటే, బయోకెమిస్ట్రీ ఒక్కటే. మార్చుకోలేరు మీరు. మారదది, మారలేదది. లక్షాంతర సంవత్సరాల నుంచి అలాగే ఉంది. సో దానికి కావాల్సిన ఆహారం ఏదో అదే వెయ్యండి. ఆ ఆహారమే సిరిధాన్యాలు. వాళ్ళని తినటం వల్ల మీ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా వస్తుంది, నిర్దిష్ట ప్రమాణంలో వస్తుంది. ఏ రోగానికి మీకు దారి లేకుండా చేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం ఆ కార్బన్ డైఆక్సైడ్ని సజావుగా తీసుకొచ్చి శ్వాసకోశంలో ఇస్తుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న సిరిధాన్యాలు 5టిని వాడడం వల్ల మనిషికి ఉపయోగపడే ప్రయోజనాలు అంటే స్థూలంగా చెప్పండి. స్థూలంగా ఇంతే. ప్రతి ధాన్యంలోనూ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా పంపించే గుణం ఉంది. ఏ ధాన్యంలో అయితే 8 నుంచి పై చిలుకు పీచు అంశం ఉంటుందో కారణం ఇంతే. అందులో ఉన్న పీచు పదార్థం రక్తాన్ని గడ్డకట్టకుండా తేలిగ్గా పలుచగా ఉండేట్లు ప్రతి క్షణం చూసుకుంటుంది. కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం మీ పొట్ట పేగుల్లో కూరుకొని సూక్ష్మజీవుల్ని పెంపొందింపజేస్తుంది. గట్ మైక్రోబ్స్ అంటారు. మీరు వరి బియ్యము, గోధుమలు, చక్కెర, గుడ్లు తింటే గట్ మైక్రోబ్స్ చావుతూ వస్తాయి. అంటే రోగానికి దారి చేస్తున్నారు. గట్ మైక్రోబ్స్ స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటే మీ మెదడుని కంట్రోల్ చేస్తుంది, మీ నరనాడుల్ని, మీ నిర్నాళ గ్రంథుల్ని శుద్ధంగా ఉంచేదానికి ప్రయత్నం చేస్తుంది. సో పీచు పదార్థం అనేది ఆరోగ్యానికి అతి ముఖ్యం. ఇంతవరకు తజ్ఞులు ఎవ్వరూ చెప్పలేదు. ఆ విషయాన్ని మొదటిగా మానవ జాతికి తెలిపి గుర్తు చేస్తున్నది నేనే. అందుకే సిరిధాన్యాల్లో ఉన్న ఆహార తత్వం, ఆరోగ్యతత్వం ఇంతవరకు ఈ తజ్ఞులు మాట్లాడలేదు. ఇంకా ఈ డాక్టర్లు అది ఇలా తినండి, అది ఇలా తినండి, కొద్దిగా తినండి, జెనెటిక్స్కి అది సరికాదు, ఇదంతా అవైజ్ఞానికమైన అభిప్రాయాలు మాత్రమే. హూ ఎవర్ ద ఎక్స్పర్టీస్, ఆయుర్వేద వాడు కావచ్చు, అలోపతి వాడు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, మిక్స్ చేసి తినండి, ఇది చేయండి, అది చేయండి మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను చెప్పే అంశం ఇదే. వైజ్ఞానికంగా ప్రయోగాలు చేసిన తర్వాత మేము మాట్లాడుతున్నాము. సో మానవజాతి పొట్టకు, మానవజాతికే కాదు ఏ జంతువుకైనా రక్తం శుద్ధంగా ఉండాలి అంటే అంతెందుకండి, కుక్క, పిల్లి, జంతువు ఏదైనా పొట్ట సరిలేకపోతే వెళ్ళి తినేది గరిక, గడ్డి. అంటే ఏంటి? గడ్డి పీచు పదార్థం శుద్ధం చేస్తుంది అని. ఆ పీచు పదార్థానికి సంబంధించిన ధాన్యాలే ఈ సిరిధాన్యాలు. పుష్కలంగా పీచు పదార్థం ఉంది. ఆరోగ్యం పౌష్టికాంశాలకు సంబంధించింది కాదు. ఆరోగ్యం నీ దేహ శుద్ధతకు సంబంధించింది. పౌష్టికాంశాలు శక్తిని ఉత్పాదన చేయటం వరకే. దాని తర్వాత క్లీనింగ్ ఈ పీచు పదార్థమే చేసేది. సో సంపూర్ణ ఆరోగ్యం ఎక్కడుంది?
సిరిధాన్యాల్లో ఉంది. సరే, సిరిధాన్యాలతోటి వనగురే ప్రయోజనాల గురించి, లాభాల గురించి మీరు అంటే అనౌన్స్ చేసే ముందు అంటే ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని రోజులు చేశారు, ఎంతమంది మీద చేశారు? 8 సంవత్సరాలు చేశాం. అంటే ఈ ఆధునిక జీవన శైలిలో వచ్చిన రోగుల్ని, అది మధుమేహం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, రొమాటిజం కావచ్చు, సీకేడీ కావచ్చు, ఇలాంటి రోగులు, గ్యాంగ్రీన్, ఇంకా రేపు కాలు కట్ చేయాలి, విష జ్వరాలు కావచ్చు, అలాంటి రోగుల్ని కనీసం 200 మందికి బాగా అయిన తర్వాత మేము ఆ పుస్తకం రాసాం, పట్టి రాసాం, ప్రోటోకాల్స్ అని. అవన్నీ ఏ రోగానికి ఏ ఆహారం, చుట్టుముట్టు ఉన్న ఆకుల కషాయాలు ఏం తాగాలి అని పట్టి రాసి అందరికీ విషయాన్ని అందరికీ అందజేసేదానికి దాదాపుగా ఒక 10,000 మంది ఉండొచ్చు. ఫాలో అప్. ఇప్పుడు ఆ విషయాల్ని చెప్పిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్న ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి బాగయ్యే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. లక్షల డయాబెటీస్ పేషెంట్లు బాగైపోతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే టైప్ 1 డయాబెటీస్ అని ఇంకా బాగా కాదు అని డిక్లేర్ చేశారు సో కాల్డ్ సైంటిఫిక్ వరల్డ్. ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. 30 రోజుల నుంచి 6 నెలల్లో మొత్తం తీసేసి హ్యాపీగా ఉన్నారు పిల్లలు, సిరిధాన్యాలు తినుకుంటూ. ఏ ఇబ్బందులు లేవు. కషాయాలు తీసుకోవడం, సిరిధాన్యాలు భోజనం చేయటం, ఇన్సులిన్ అవసరం లేదు, ట్యాబ్లెట్ అవసరం లేదు, డాక్టరే అవసరం లేదు. టైప్ 1 డయాబెటీస్. ఈ సోకాల్డ్ సైంటిస్టు, ఈ సోకాల్డ్ మెడికల్ వరల్డ్ డిక్లేర్ చేసిన బాగు కాని రోగం అది. మేము ఇలా బాగు చేస్తాం. సార్, మీరు ఇప్పుడు దాదాపు ఒక 97 నుంచి ఈ ఫీల్డ్ అంటే ఇది అనౌన్స్ చేసి 91 నుంచి బయలుదేరానండి. 97లో పూర్తిగా అంటే దీనికి డెడికేట్ అయ్యి 97 నుంచి డెడికేట్ అయ్యాను. 91లో నుంచే మొదలు పెట్టాము. సో ఎంత మార్పు తీసుకురాగలిగారు మన తెలుగు రాష్ట్రాలు? అది మీరు చెప్పాలి. నా వంతు విషయాన్ని ప్రజలకు అందజేయటం వరకే. అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ సైంటిస్ట్, కానీ యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఆహారంలో మార్పులు తెచ్చుకోకుంటే మానవ జాతికి మనుగడ లేదు. ఎందుకంటే మీరంతా పై రోగాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా జరుగుతున్నది వీర్య కణాలు మాయమైపోయాయి. మగవాళ్లలో వీర్య కణాలు లేవు. పునరుత్పత్తి శక్తి తగ్గిపోతుంది ఆటోమేటిక్. అంటే ఏమిటి? ఒక జీవం మరుజీవాన్ని సృష్టించలేదు అంటే దానికంటే పెద్ద రోగం కావాలా? ఐవీఎఫ్ సెంటర్లు ప్రతి ఊర్లో ఎదగబడుతున్నాయంటే ఏమిటి అర్థం? ఈ తజ్ఞులకు జ్ఞానము, పరిజ్ఞానము లేదనా? వాట్ ఆర్ దీస్ పీపుల్ టాకింగ్ అబౌట్? ఇదంతా వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్ల వల్లే అని మీరు నమ్మకపోతే నా అభిప్రాయంలో మీకు వైజ్ఞానిక విశ్లేషణ చేసే ప్రజ్ఞ లేదు అని. సార్, మీరు క్యాన్సర్ గురించి కూడా ఈ 5 ధాన్యాలే ఔషధంగా చెప్తున్నారు. జస్ట్ నిన్న నేను మైసూరు నుంచి వచ్చే ముందు ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ వచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తాం. బ్లడ్ క్యాన్సర్, చనిపోతావు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పిన ఆవిడ మా ప్రోటోకాల్ చేసి బాగైంది సార్, నేను హ్యాపీగా ఉన్నాను అని. పెద్ద ఆవిడ, షీఈ్ ఆల్మోస్ట్ 69, నాకంటే పెద్ద ఆవిడ వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి వచ్చింది నిన్న మైసూరు ఎయిర్పోర్ట్లో. ఎవ్వరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఆహారం తింటూ ఉంటే. అంత అద్భుతాలు అంటే అద్భుతం అని అంటున్నారు. మీరు 1000 మంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లను తీసుకురండి, నేను ఇచ్చిన ప్రోటోకాల్ పెట్టండి, 990 మంది బాగవుతారు. 990 మంది బాగవుతారు. ఆ ప్రోటోకాల్ ఫాలో కండి. సో అంటే దీన్ని మనం సిరిధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అంటే గవర్నమెంట్స్కి ఏమన్నా మీరు ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ, ప్రపోజల్స్ కానీ ఇచ్చారా సార్? ఈ ఆహార తజ్ఞులు అంటే ఆ ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడే ఈ పాలసీ మేకర్స్ అందరూ మనస్సాక్షిగా చరిత్రను తిరిగేస్తే ఆహారం గురించి ఆలోచించేవాడు ఎవడైనా చేయి వేసుకొని ఆలోచించి విశ్లేషణ చేసి వైజ్ఞానికంగా
నేను చెబుతున్న విషయాన్ని దగ్గరికే రావాలి, రెండో దారి లేదు. నేను 30 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పాను. మానవ జాతి ఆహారం మిల్లెట్స్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఈ 100 సంవత్సరాల్లో ఈ సోకాల్డ్ వైజ్ఞానిక సముదాయం ఏముంది, సోకాల్డ్ సైంటిస్ట్ వల్ల మానవ జాతి దారి తప్పింది. The most unscientific thing that is happening on this planet is human race eating rice, wheat, sugar and meat. Because దానిని ప్రొడ్యూస్ చేసేదానికి ప్రకృతి వనరుల్ని సర్వనాశనం చేస్తున్నాం. అవి తిని లేనిపోని రోగాలు తెచ్చుకున్నాం. ఇదంతా వ్యవహారం పేరులో, వాణిజ్యం పేరులో మీలాంటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతకంతే మూఢతనం ఇంకేదీ లేదు అని చెప్పేదానికి నాకు ఏ సంశయము లేదు. ఇంకొక విషయం మీకు తెలుసా, 10.4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఆన్ దిస్ ప్లానెట్. అర్థమైందా నేను చెప్పేది? మొత్తం మానవ జాతి విడుదల చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ కల్మషం పర్యావరణానికి 14 బిలియన్ టన్స్. అందులో 10.4 బిలియన్ టన్స్ ఈజ్ ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే మీరు పండించే వరి, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, మాంసం. మీరు దీన్నే తింటూ ఉండని నేను చెప్పే ప్రతి సైంటిస్ట్కు అర్థం కావాల్సిన విషయం ఇది. దీన్ని మార్చకుండా మీరు గ్లోబల్ వార్మింగ్ ఎలా చేస్తారు? అదే మీరు సిరిధాన్యాన్ని పెంచండి, 3 సంవత్సరాల్లో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తాయి. పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లు పెట్టి ఇప్పుడు మనకు కేరళలో రెడ్ రైస్ని ప్రొడ్యూస్ చేశారు. అది నాన్ డయాబెటిక్ అని, బ్లాక్ రైస్. నథింగ్ విల్ వర్క్ సార్, నథింగ్ విల్ వర్క్. ఓకే, దే ఆర్ నాట్ వర్కింగ్. ఇవి కంపెనీలు పెడుతున్న పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లు మొత్తం అలోపతి సిస్టమ్. ఏం తజ్ఞులయ్యా, గ్లూకోజ్ రక్తంలోకి ఎక్కువగా విడుదలవుతుంది, దాన్ని స్టాప్ చేస్తే రోగాలు బాగవుతాయి అని గుర్తించలేని తజ్ఞులు. ఏం తజ్ఞులు నాకు అర్థం కావట్లేదు. రక్తంలోకి గ్లూకోజ్ రాకుండా చూసుకోవాలా వద్దా, దాని పాటికి అది వస్తుండేవండి, నేను ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటానని చెప్పేవారు ఏం తజ్ఞులయ్యా? ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. ఏ తజ్ఞులు సమాధానం చెప్తారో చెప్పమనండి నాకు. When you cannot control the glucose release into your bloodstream and allow the patient to eat rice, ఎలా చేస్తారు మీరు? దానికి మళ్ళీ పైనుంచి ఫైబర్ మిక్స్ చేస్తాను అంటున్నావా? దేవుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టు. అంతే 0.2 grams కంటే ఎక్కువ ఫైబర్ లేదు. నేను పైన కోట్ చేస్తాను ఫైబర్ అంటున్నావా? ఫోర్టిఫైడ్ అని చేస్తావా? మీరేమో సిరిధాన్యాల గురించి చెప్తున్నారు. చాలా మంది డాక్టర్లు కినోవా రైస్ని, అది రైస్ కాదు, అది రైస్ కాదు, అది ఆకుకూర విత్తనం. దాన్ని పెంచలేము, పెద్ద ప్రమాణంలో ఎవరు పెంచలేరు. అది ఒక కంపెనీ వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. అది సూడోగ్రెయిన్. యూ కెనాట్ ఈవెన్, దెర్ ఈస్ నథింగ్ టు టాక్ అబౌట్. కినోవా ఈజ్ ఎ సూడోగ్రెయిన్. యూ కెనాట్ ప్రొడ్యూస్, ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అంతే, ఇంకేముంది. ఇట్ డజంట్ కమ్ ఇన్ టు పిక్చర్. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా పెంచుకోగలిగే ధాన్యాలే నిజమైన ఆహారం. అవే ఈ 5 ధాన్యాలు. అందరూ మేలుకోండి, వరి, బియ్యము, గోధుమలు, చక్కెర, గుడ్లు మన ఆహారం కాదు. మన పొట్టకు అదికి సంబంధం లేదు. ఆరోగ్యంగా జీవనం చేయాలంటే సిరిధాన్యాలే మీ ఆహారం. ఇది వైజ్ఞానికంగా అందరికీ అర్థమయ్యే రోజులు ఇంకా దూరం లేవు. లెట్స్ డూ బిజినెస్ ఇన్ మిల్లెట్స్. మిల్లెట్స్లో బిజినెస్ చేసుకున్నాము. అంతా తప్పు, అంత నాన్ సెన్స్. మీరందరూ దుశ్చటాలకు పాల్పడ్డారు. వరి బియ్యం లేకుంటే భోజనం లేదు అని అనుకుంటున్నారు. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మీరు తేడా ఏంటంటే ఎలా వంట చేసుకోవాలి అని తెలియాలి. కుక్కర్లో వేసి పుస్ అని చేస్తే భోజనం అనుకుంటున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ కుకింగ్. ప్రెషర్ కుక్కర్లో ఏ జీవ పదార్థాన్ని కుక్ చేయకూడదు.
ఆవిరి చూపించండి, నీళ్ళల్లో వేసి ఓపెన్గా వండండి, అన్నం తయారవుతుంది. అది నిజమైన ఆహారం. సో ఎస్టీపీ వైజ్ఞానికంగా ఆలోచించండి. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్లో మీరు కుక్ చేస్తే ఒక్కటి వేరీ చేయొచ్చు, ఎయిదర్ ప్రెషర్ ఆర్ టెంపరేచర్. రెండు వేరీ చేశారా నాశనం అయిపోతుంది. అందుకే మట్టి కుండల్లో వండటం అనేది అతి ముఖ్యం. మట్టి కుండల్లో ప్రెషర్ బిల్డ్ కాదు. అర్థమవుతుందా? ఇవంతా మన పూర్వీకులు చేశారు. మీరు ఏదో వైజ్ఞానికము సైన్స్ అని చెప్పి నిజమైన విజ్ఞానాన్ని వదిలేసి ప్రెషర్ కుక్కర్లో వండుకొని తింటున్న మీ మూర్ఖత్వానికి జోహార్లు. ఓకే సార్, ధన్యవాదాలు.